టైం వచ్చేసి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 7 అవుతుంది అండ్ 6కి వేకప్ అయ్యాను ఈరోజు. ఎలాగో వీకెండ్ కదా ఈరోజు అని చెప్పేసి సో వీ హ్యావ్ ప్లాన్ టు గో టు బీదర్ ఫోర్ట్ అనమాట. లెట్స్ ఎక్స్ప్లోర్ ద ఫోర్ట్ అండ్ సీ హౌ ఇట్ గోస్. మీరు హైదరాబాద్ నుంచి జర్నీ స్టార్ట్ చేస్తే పూణే ముంబై నేషనల్ హైవే పట్టుకోవాలి. పటాన్ చెరు అండ్ సంగారెడ్డి దాటిన తర్వాత జహీరాబాద్ వస్తుంది. జహీరాబాద్ బైపాస్ దగ్గర రైట్ టర్న్ తీసుకుంటే బీదర్ రోడ్డు వస్తుంది. అక్కడి నుండి బీదర్ అప్రాక్సిమేట్లీ 30 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ MGBS అండ్ పటాన్ చెరు నుండి బీదర్కు TSRTC తరువాత కర్ణాటక KSRTC బసెస్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ అవైలబుల్ ఉంటాయి. సికింద్రాబాద్ లేదా నాంపల్లి రైల్వే స్టేషన్ల నుండి బీదర్కు నేరుగా వెళ్లే రైళ్లు ఉన్నాయి. ట్రైన్ జర్నీ అప్రాక్సిమేట్ 3 అవర్స్ పడుతుంది. తెలంగాణ సరిహద్దులో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బీదర్ కోట వెనుక ఎన్నో యుద్ధాల కథలు, ఇంజనీరింగ్ అద్భుతాలు మరియు అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. ఈరోజు మనం బహమనీ సుల్తానుల రాజధాని అయిన బీదర్ కోట పూర్తి చరిత్రను తెలుసుకుందాం. ఈ ప్రాంతానికి ఉన్న చరిత్ర కేవలం కొన్ని వందల సంవత్సరాలది కాదు, పురాణాల కాలం నాటిది. మహాభారతంలో హస్తినాపుర రాజ్యానికి అత్యంత తెలివైన, ధర్మబద్ధమైన మంత్రి విదురుడు. ఆయన ఇక్కడ కొంతకాలం నివసించాడని, అందుకే ఈ ప్రాంతానికి విదురుడి నగరం అనే పేరు స్థిరపడిందని స్థానిక కథనాలు వివరిస్తున్నాయి. నలుడు, దమయంతి కలుసుకున్న ప్రదేశం కూడా ఇదేనని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యం బీదర్కు చారిత్రకంగానే కాకుండా సాంస్కృతికంగా కూడా ఎంతో ప్రాముఖ్యతను తీసుకువచ్చింది. 12 మరియు 13వ శతాబ్దాల కాలంలో ఈ దక్కన్ ప్రాంతం ఓరుగల్లు, కాకతీయులు మరియు దేవగిరి యాదవుల సరిహద్దుగా ఉండేది. ఆ కాలంలో ఇది కేవలం ఒక సైనిక స్థావరంగా మాత్రమే ఉండేది. ఆధునిక ఫిరంగులు, దాడులు లేని ఆ కాలంలో శత్రువులను నిలువరించడానికి ఆ మట్టికోట సరిపోయేది. దక్కన్ పీఠభూమిని పాలించిన శక్తివంతమైన బహమనీ సామ్రాజ్య చరిత్రలో 1427వ సంవత్సరం అత్యంత కీలకమైనది. బహమనీ సుల్తాన్ అహ్మద్ షా వలీ తన రాజధానిని గుల్బర్గా, కలబురగి నుండి బీదర్కు మార్చడానికి బలమైన కారణాలు ఉన్నాయి. గుల్బర్గా కంటే బీదర్ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా ఉండేది. అంతేకాకుండా భౌగోళికంగా ఇది వారి సామ్రాజ్యానికి మధ్యలో ఉండటం మరియు దక్షిణాన ఉన్న విజయనగర రాజుల దాడుల నుండి సురక్షితమైన దూరంలో ఉండటం దీనికి కారణాలు. రాజధానిగా మారిన తర్వాత సాధారణ మట్టికోట స్థానంలో శత్రుదుర్భేద్యమైన కోట అవసరం ఏర్పడింది. అందుకే పాత కోటను తొలగించి భారీ రాతి కోటను నిర్మించారు. కొత్త బీదర్ కోటను పర్షియన్ మరియు ఇస్లామిక్ వాస్తుశిల్ప శైలిలో అద్భుతంగా నిర్మించారు. లోతైన కందకాలు, ఎత్తైన బురుజులు, రాంజీన్ మహల్ వంటి అందమైన రాజభవనాలతో పాటు కరేజ్ అనే పర్షియన్ భూగర్భ నీటి సరఫరా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తంగా చూస్తే ఒక సాధారణ పౌరాణిక గ్రామం నుండి దక్కన్ ప్రాంతానికే తలమానికంగా నిలిచిన ఒక మహాసామ్రాజ్య రాజధాని బీదర్. ఒక కోట ఎంత సురక్షితమైనది అనేది దాని రక్షణ వలయంపై ఆధారపడి ఉంటుంది. బీదర్ కోట ఈ విషయంలో అప్పట్లోనే అత్యంత అధునాతన సాంకేతికతను వాడింది. 5.5 కిలోమీటర్ల ప్రాకారం. ఇంత విశాలమైన ప్రాకారం నిర్మించడమంటే కోట లోపల కేవలం రాజభవనాలే కాకుండా సైన్యం, గుర్రాలు, ఆయుధాగారాలు మరియు సాధారణ ప్రజలు సైతం యుద్ధ సమయాల్లో తలదాచుకునేంత స్థలం ఉందన్నమాట. ప్రపంచంలోని చాలా కోటలకు ఒకే కందకం ఉంటుంది, కానీ బీదర్ కోటకు 30 అడుగుల లోతులో అది రాతిని తొలిచి 3 వరుసలలో కందకాలు నిర్మించారు. శత్రు సైన్యం ఏనుగులతో దాడులు చేయాలన్నా లేదా ఫిరంగులను కోట గోడల దగ్గరకు తీసుకురావాలన్నా ఈ 3 కందకాలను దాటడం దాదాపు అసాధ్యం. అహ్మద్ షా వలీ పర్షియా, ప్రస్తుత ఇరాన్ మరియు టర్కీ దేశాలతో బలమైన సంబంధాలు కలిగి ఉండేవాడు. ఈ కోట నిర్మాణానికి పర్షియా నుండి నిష్ణాతులైన ఇంజనీర్లను, ఆర్కిటెక్ట్లను పిలిపించారు. ఇస్లామిక్ శైలిలోని విశాలమైన గుమ్మటాలు, డోమ్స్, ఇండో ఇస్లామిక్ కమానులు, ఆర్చెస్ మరియు స్థానిక భారతీయ కళాకారుల సూక్ష్మమైన చెక్కడాలు అన్నీ కలిసి ఈ కోటను ఒక చారిత్రక కళాఖండంగా మార్చాయి. మధ్యయుగాల నాటి కోట నిర్మాణంలో ద్వారాలు శత్రువులను గందరగోళపరచడానికి జిగ్జాగ్ పద్ధతిలో నిర్మించేవారు. బీదర్ కోటలోని 7 ప్రధాన ద్వారాలు దానికి సరైన ఉదాహరణ. షర్జా దర్వాజా. షర్జా అంటే పర్షియన్ భాషలో పులి లేదా సింహం అని అర్థం.
ఈ ద్వారం పైభాగంలో చెక్కిన పులుల బొమ్మలు కేవలం అలంకారం కాదు, అది వారి రాజరికపు బలానికి ప్రతీక మరియు శత్రువులకు ఒక హెచ్చరిక. గుంబాద్ దర్వాజా. గుంబద్ అంటే గుమ్మటం. ఇది అతిపెద్ద దర్వాజా. అప్పట్లో విజయం సాధించి వచ్చిన సైన్యానికి స్వాగతం పలకడానికి లేదా ముఖ్యమైన విదేశీ రాయబారులు కోటలోకి ప్రవేశించడానికి దీనిని ఉపయోగించేవారు. బయటవైపు నుండి చూస్తే శత్రువులను భయపెట్టేంత కఠినంగా ఉండే బీదర్ కోట లోపలికి వెళ్లే కొద్దీ సుల్తానుల కళాభిరుచికి, విలాసవంతమైన జీవనశైలికి అద్దం పడుతుంది. ఈ రాజభవనాలు పర్షియన్, ఇస్లామిక్ మరియు భారతీయ వాస్తుశిల్పుల నైపుణ్యానికి సజీవ సాక్ష్యాలు. రంగీన్ మహల్ ఈ భవనం పేరుకు తగ్గట్లుగానే అత్యంత రంగులమయమైనది. బహమనీ సామ్రాజ్యం క్షీణించిన తర్వాత వచ్చిన బరీద్ షాహీ రాజులలో ఒకరైన అలీ బరీద్ షా దీనిని నిర్మించాడని చరిత్ర చెబుతోంది. ఈ మహల్ యొక్క ప్రధాన ఆకర్షణ నల్లటి రాతిపై ముత్యపు చిప్పల ముక్కలను అద్భుతమైన కళాకృతులుగా పొదగడం. గగన్ మహల్. గగనమంటే ఆకాశం. దీనికి ఆ పేరు రావడానికి కారణం బహుశా ఈ భవనపు ఎత్తు లేదా దీని నిర్మాణం ఆకాశాన్ని వీక్షించడానికి అనువుగా ఉండటం అయి ఉండవచ్చు. అంతఃపురం జననా. ఇది ముఖ్యంగా రాజుల నివాసంగా మరియు రాణులు, అంతఃపుర స్త్రీల హరేం కోసం ప్రత్యేకంగా ఉపయోగించబడింది. నిర్మాణ శైలి స్త్రీల భద్రత మరియు ఏకాంతం, ప్రైవసీ కోసం దీన్ని ప్రత్యేకమైన భవన నిర్మాణ శైలిలో కట్టారు. లోపల విశాలమైన గదులు, గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా భవనం ఆకృతిని తీర్చిదిద్దారు. తర్కాష్ మహల్. తర్కాష్ మహల్. తర్కాష్ అంటే పర్షియన్ మరియు ఉర్దూ భాషలలో అమ్ముల పొది, బాణాలు పెట్టుకునే సంచి, క్వివర్ అని అర్థం. ఆయుధశాల నుండి అంతఃపురంగా. మొదట్లో బహమనీ రాజుల కాలంలో ఈ ప్రాంతంలో సైన్యానికి అవసరమైన బాణాలు మరియు ఇతర ఆయుధాలు తయారు చేసేవారని చెబుతారు. ఆ తరువాత కాలంలో బరీద్ షాహీ రాజులు ఈ పాత ఆయుధశాల పైభాగంలో కొత్త అంతస్తులను నిర్మించి తమ రాణుల కోసం ఒక అందమైన నివాసంగా దీనిని మార్చారు. ఇస్లామిక్ కమానులు, ఆర్చెస్ ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణ. తఖ్త్ మహల్. తఖ్త్ అంటే సింహాసనం. ఇది కోట మొత్తంలో అత్యంత కీలకమైన రాజకీయ మరియు అధికార కేంద్రం. రాజదర్బార్. బహమనీ సుల్తానులు తమ ముఖ్యమైన సభలను, మంత్రులతో సమావేశాలను ఇక్కడే నిర్వహించేవారు. కొత్త రాజుల పట్టాభిషేకాలు, కోరొనేషన్స్ కూడా ఇక్కడే అత్యంత వైభవంగా జరిగేవి. ప్రస్తుతం ఇది శిథిలావస్థలో ఉన్నప్పటికీ అక్కడ మిగిలి ఉన్న భారీ స్తంభాల పునాదులు, గోడల నిర్మాణం చూస్తే నాటి సుల్తానుల దర్బార్ ఎంత రాజసంగా, కన్నుల పండువగా ఉండేదో మనం సులభంగా ఊహించవచ్చు. ఈ మహల్స్ అన్నీ కలిసి బహమనీ మరియు బరీద్ షాహీ సుల్తానుల నాటి భోగభాగ్యాలను, వారి గొప్ప కళాపోషణను నేటి తరానికి పరిచయం చేస్తాయి. కరేజ్ 15వ శతాబ్దపు ఇంజనీరింగ్ మ్యాజిక్. నిజానికి బీదర్ కోట గురించి మాట్లాడేటప్పుడు అత్యంత ఆశ్చర్యపరిచే అంశం ఈ నీటి వ్యవస్థే. బీదర్ ఎత్తైన పీఠభూమిపై ఉండటం వల్ల భూగర్భ జలాలు చాలా లోతులో ఉంటాయి. గురుత్వాకర్షణతో నీటి సరఫరా. పర్షియన్ ఇంజనీర్లు ఇక్కడి లాటరైట్ నేలల స్వభావాన్ని గమనించి కరేజ్ లేదా ఖనాత్ వ్యవస్థను డిజైన్ చేశారు. మంచినీటి బుగ్గలను గుర్తించి అక్కడి నుంచి కోట వరకు కిలోమీటర్ల మేర భూమి లోపలే కాలువలు, సొరంగాలు, టనల్స్ తవ్వారు. మోటార్లు లేని ఆ కాలంలోనే కేవలం భూమి ఏటవాలును స్లోప్ ఖచ్చితంగా లెక్కించి నీరు తనంతట తానుగా ప్రవహించి కోటలోని రాజభవనాలు, స్నానపు గదులకు చేరేలా చేశారు. ఈ సొరంగాల్లోకి గాలి వెళ్లడానికి, శుభ్రం చేయడానికి వీలుగా అక్కడక్కడ ఎయిర్ షాఫ్ట్స్ కూడా ఏర్పాటు చేశారు. బీదర్ కోట ఒకే సామ్రాజ్యం చేతిలో ఉండిపోలేదు. దక్కన్ చరిత్రలోని ఎన్నో రాజకీయ మలుపులకు ఇది సాక్షి. ఒక వెలుగు వెలిగిన బహమనీ సామ్రాజ్యం అంతర్గత కలహాల వల్ల 5 దక్కన్ సుల్తానేట్లుగా అంటే బీదర్, బీజాపూర్, గోల్కొండ, అహ్మద్నగర్, బేరార్గా విడిపోయింది. అప్పుడు బీదర్ బరీద్ షాహీల రాజధానిగా మారింది. వీరు కోటను మరింత సుందరంగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత ఇది కొన్నాళ్లు బీజాపూర్ ఆదిల్ షాహీల చేతుల్లోకి వెళ్ళింది. యావత్ భారతదేశాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలనుకున్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ కోటను జయించడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. కోటకున్న 3 కందకాలు, బలమైన గోడల వల్ల సుదీర్ఘ పోరాటం తర్వాతే ఇది మొఘలుల వశమైంది. మొఘల్ సామ్రాజ్యం బలహీనపడ్డాక దక్కన్ సుబేదార్ అయిన అసఫ్ జా నిజాం స్వతంత్రుడు కావడంతో బీదర్ నిజాం సంస్థానంలో భాగమైంది.
చివరికి 1948లో ఆపరేషన్ పోలో ద్వారా నిజాం సంస్థానం భారతదేశంలో విలీనం అయినప్పుడు బీదర్ కూడా స్వాతంత్ర్య భారతంలో భాగమైంది. తరువాత భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనలో కర్ణాటకలో కలిసింది. హైదరాబాద్కు కేవలం 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీదర్ ఒక పర్ఫెక్ట్ వీకెండ్ గెటవే. చరిత్రపై ఆసక్తి ఉన్నవారు పాత కోటల శిథిలాలను చూసి ఆనాటి వైభవాన్ని ఊహించుకోవాలనుకునేవారు తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది. కోట లోపల మనం తప్పక చూడాల్సిన మరో అద్భుత కట్టడం సోలా ఖంబా మసీదు. సోలా అంటే ఉర్దూ మరియు హిందీ భాషలలో 16 అని అర్థం. ఖంబా అంటే స్తంభాలు. ఈ మసీదు ముందు భాగంలో వరుసగా 16 భారీ స్తంభాలు ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. దీనిని 1423 సంవత్సరంలో ప్రిన్స్ ముహమ్మద్ నిర్మించాడని చరిత్ర చెబుతోంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద మరియు పురాతనమైన మసీదులలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. దీని నిర్మాణ శైలి మిగతా కట్టడాల కంటే భిన్నంగా ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. ఎటువంటి ఆడంబరాలు, భారీ చెక్కడాలు లేకుండా చాలా సరళమైన మరియు విశాలమైన ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ను ఇక్కడ చూడవచ్చు. ఈ మసీదు పక్కనే తర్కాష్ మహల్ మరియు జనానా ఎన్క్లోజర్ ఉండటం వల్ల బహుశా ఇది రాజకుటుంబీకులు మరియు ముఖ్యమైన సైనికాధికారులు నమాజ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా నిర్మించబడి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా. మసీదు పైకప్పుపై ఉన్న భారీ గుమ్మటాలు 100 ఏళ్లు గడిచినా చెక్కుచెదరకుండా నిలబడి ఉన్నాయి. బీదర్ కోటలోని చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించే ప్రదేశాలలో అత్యంత ముఖ్యమైనది ఇక్కడి పురావస్తు మ్యూజియం, ఆర్కియోలాజికల్ మ్యూజియం. అయితే ఈ మ్యూజియం ఉన్న భవనానికి కూడా ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. దీనిని ఒకప్పటి రాయల్ హమాం అంటే రాజకుటుంబీకుల స్నానవాటికలో ఏర్పాటు చేశారు. ఆ కాలంలోనే ఈ హమాంలో వేడినీరు మరియు చల్లటి నీరు రావడానికి వేర్వేరు పైపుల వ్యవస్థను ఏర్పాటు చేయడం వారి అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. ప్రస్తుతం ఈ హమాంను ఒక అద్భుతమైన మ్యూజియంగా మార్చారు. మీరు ఈ మ్యూజియం లోపలికి అడుగుపెట్టగానే 100 సంవత్సరాల వెనక్కి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. ఇక్కడ బహమనీ మరియు బరీద్ షాహీ రాజులు ఉపయోగించిన రకరకాల ఆయుధాలను మనం చూడవచ్చు. శత్రువుల తలలు తెగనరికే పదునైన కత్తులు, భారీ డాలులు, సైనికులు ధరించే ఇనుప కవచాలు ఇక్కడ భద్రపరిచారు. అంతేకాకుండా యుద్ధాలలో ఉపయోగించిన భారీ ఫిరంగుల గుళ్ళు, నాటి సైనికులు వాడిన రకరకాల బాకులు, డాగర్స్ ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఈ మ్యూజియంలో ఆయుధాలే కాకుండా ఆనాటి సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులను తెలిపే ఎన్నో వస్తువులు ఉన్నాయి. తవ్వకాల్లో బయటపడిన పురాతన నాణేలు, మట్టి పాత్రలు, పింగాణీ వస్తువులు మరియు చారిత్రక మాన్యుస్క్రిప్ట్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. నాటి రాజులు ఉపయోగించిన తాళాలు మరియు తలుపుల అలంకరణకు వాడిన చెక్క పనితనం చూస్తే వారి కళాపోషణ ఎంత గొప్పదో అర్థమవుతుంది. ప్రతి వస్తువు వెనక ఒక యుద్ధ కథో లేదా ఒక రాజరికపు వైభవమో దాగి ఉంది. ఏదైనా ఒక కోటలో పరిపాలన ఎలా సాగేదో తెలుసుకోవాలంటే అక్కడి దర్బార్ హాల్స్ గురించి తెలుసుకోవాలి. బీదర్ కోటలో కూడా ఇలాంటి 2 ముఖ్యమైన సభామందిరాలు ఉన్నాయి. మొదటిది దివాన్ ఐయామ్ అంటే ప్రజా దర్బార్. సుల్తానులు, సామాన్య ప్రజల సమస్యలు వినడానికి, న్యాయ విచారణ చేయడానికి ఈ విశాలమైన ప్రాంగణాన్ని ఉపయోగించేవారు. రెండవది దివాన్ ఈ ఖాస్. ఇది అత్యంత గోప్యమైన మరియు ప్రత్యేకమైన సభామందిరం. రాజు తన ముఖ్య మంత్రులు, సైన్యాధికారులు మరియు విదేశీ రాయబారులతో రహస్య చర్చలు జరపడానికి, యుద్ధ వ్యూహాలు రచించడానికి దీనిని ఉపయోగించేవారు. ఇక్కడి గోడల నిర్మాణం, ధ్వని నియంత్రణ, అకౌస్టిక్స్కు అనుకూలంగా ఉండేలా డిజైన్ చేశారు. తద్వారా లోపల మాట్లాడుకునే రహస్యాలు బయటకు వినిపించేవి కావు. బీదర్ కోటను జయించడం శత్రువులకు ఒక పీడకల లాంటిది. కోట చుట్టూ ఉన్న కందకాలే కాకుండా కోట గోడల పొడవునా 37 భారీ బురుజులు, బాస్టియన్స్ ఉన్నాయి. వీటిలో అత్యంత ముఖ్యమైనవి కళ్యాణి బురుజు మరియు ముండా బురుజు. ఈ బురుజులు సాధారణమైనవి కావు. వీటిపై భారీ ఫిరంగులను మోహరించేలా చాలా వెడల్పుగా మరియు దృఢంగా నిర్మించారు. శత్రు సైన్యం కిలోమీటర్ల దూరంలో ఉండగానే పసిగట్టి వారిపై ఫిరంగులతో దాడులు చేయడానికి ఈ బురుజులు ఒక వ్యూహాత్మక స్థావరాలుగా పనిచేశాయి. ఇప్పటికీ మీరు కోటకు వెళితే 100 ఏళ్ల నాటి ఇనుప ఫిరంగులు,
ఈ బురుజుల మీద అలాగే నిశ్చలంగా పడుకుని ఉండటం చూడవచ్చు. ఆ ఫిరంగుల సైజు చూస్తేనే ఆనాటి యుద్ధాలు ఎంత భయంకరంగా జరిగేవో మనకర్థమవుతుంది. మధ్యయుగాల నాటి ప్రతి గొప్ప కోట వెనుక ఒక రహస్య మార్గం ఉన్నట్లే బీదర్ కోటలో కూడా ఎవరికీ అంతుచిక్కని అండర్గ్రౌండ్ సొరంగాలున్నాయి. శత్రువులు ఒకవేళ కోటలోని 3 కందకాలను బలమైన గోడలను దాటుకుని లోపలికి ప్రవేశిస్తే రాజకుటుంబీకులు సురక్షితంగా తప్పించుకోవడానికి ఈ సొరంగాలను నిర్మించారు. ఈ మార్గాలు కోట లోపలి నుండి మొదలై అడవుల గుండా ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉన్న సురక్షిత ప్రాంతాలకు కలుపుతాయని స్థానికులు చెబుతారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రస్తుతం ఈ రహస్య మార్గాలను మూసివేశారు. కోట గురించి మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రస్తావించాల్సిన మరో అద్భుతం బీద్రీ కళ, బిద్రీవేర్. బహమనీ సుల్తానుల కాలంలో పర్షియా నుండి వచ్చిన కళాకారులు ఇక్కడి స్థానిక కళాకారులతో కలిసి ఒక కొత్త లోహపు కళకు ప్రాణం పోశారు. అదే బీద్రీ ఆర్ట్. ఈ కళ ఎంత ప్రత్యేకమైనదంటే దీనికి ఉపయోగించే మట్టి కేవలం బీదర్ కోట పరిసరాల్లో మాత్రమే దొరుకుతుంది. జింక్ మరియు రాగి మిశ్రమంతో పాత్రలు లేదా ఆకృతులను తయారు చేసి వాటిపై నల్లటి మట్టిని పూస్తారు. ఆ తరువాత వాటిపై స్వచ్ఛమైన వెండి తీగలతో అద్భుతమైన పువ్వులు, ఆకులు, ఇస్లామిక్ డిజైన్లను చెక్కుతారు. నల్లటి బ్యాక్గ్రౌండ్ పైన మెరిసిపోయే వెండి తీగల డిజైన్ చూసేవారిని మంత్రముగ్ధులను చేస్తుంది. నాటి రాజులు ఈ బీద్రీ వస్తువులను విదేశీ రాజులకు అత్యంత విలువైన బహుమతులుగా పంపేవారు. నేటికీ బీదర్ నగరంలో ఈ కళ సజీవంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎంతో డిమాండ్ ఉంది. ఒకప్పుడు ఎంతో మంది రాజులు, రాణులు, సైన్యం, గజరాజులు మరియు అశ్వాలతో కళకళలాడిన ఈ బీదర్ కోట నేడు నిశ్శబ్దంగా ఒక మహాసామ్రాజ్యపు జ్ఞాపకాలను మోస్తూ నిలబడి ఉంది. ఇక్కడి ప్రతి రాయి ఒక యుద్ధ కథను చెబుతుంది. ప్రతి మహల్ ఒకనాటి వైభవాన్ని గుర్తుచేస్తుంది. మ్యూజియంలోని వస్తువులు ఆనాటి జీవనశైలికి అద్దం పడతాయి. మీరు ఎప్పుడైనా బీదర్ కోటకు వెళితే కేవలం గోడలను, శిథిలాలను మాత్రమే చూడకండి. ఆ గాలిలో కలిసిపోయిన వందల ఏళ్ల చరిత్రను ఫీలవ్వండి. సోలాఖంబా మసీదు ప్రశాంతతను, కరేజ్ నీటి వ్యవస్థలోని ఇంజనీరింగ్ అద్భుతాన్ని మరియు మ్యూజియంలోని ఆయుధాల పదునును ఒకసారి ఊహించుకోండి. అప్పుడే బీదర్ కోట అసలు రూపం మీకు పరిచయం అవుతుంది. బీదర్ కోట ఒకే సామ్రాజ్యం చేతిలో ఉండిపోలేదు. దక్కన్ చరిత్రలోని ఎన్నో రాజకీయ మలుపులకు ఇది సాక్షి. ఒక వెలిగిన బహమనీ సామ్రాజ్యం అంతర్గత కలహాల వల్ల 5 దక్కన్ సుల్తానేట్లుగా అంటే బీదర్, బీజాపూర్, గోల్కొండ, అహ్మద్నగర్, బేరార్గా విడిపోయింది. అప్పుడు బీదర్ బరీద్ షాహీల రాజధానిగా మారింది. వీరు కోటను మరింత సుందరంగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత ఇది కొన్నాళ్లు బీజాపూర్ ఆదిల్ షాహీల చేతుల్లోకి వెళ్ళింది. యావత్ భారతదేశాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలనుకున్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ కోటను జయించడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. కోటకున్న 3 కందకాలు, బలమైన గోడల వల్ల సుదీర్ఘ పోరాటం తర్వాతే ఇది మొఘలుల వశమైంది. మొఘల్ సామ్రాజ్యం బలహీనపడ్డాక దక్కన్ సుబేదారైన అసఫ్ జా నిజాం స్వతంత్రుడు కావడంతో బీదర్ నిజాం సంస్థానంలో భాగమైంది. చివరికి 1948లో ఆపరేషన్ పోలో ద్వారా నిజాం సంస్థానం భారతదేశంలో విలీనం అయినప్పుడు బీదర్ కూడా స్వాతంత్ర్య భారతంలో భాగమైంది. తరువాత భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనలో కర్ణాటకలో కలిసింది. హైదరాబాద్కు కేవలం 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీదర్ ఒక పర్ఫెక్ట్ వీకెండ్ గెటవే. చరిత్రపై ఆసక్తి ఉన్నవారు, పాత కోటల శిథిలాలను చూసి ఆనాటి వైభవాన్ని ఊహించుకోవాలనుకునేవారు తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది.